దిస్ ఇస్ సాయి చరణ్ ఛానల్ అండ్ తండ్రి కూతురు రిలేషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అది ఒక గొప్ప రిలేషను. బట్ ఇటీవల ఏమైందంటే యూట్యూబ్లో మనం చూస్తుంటాం, అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చాలా మందికి అయితే ఒక ఉపాధి దొరుకుతుంది, యూట్యూబ్ మీద చాలా మంది అయితే బ్రతుకుతున్నారు. కానీ ఇటీవల అయితే ఒక డార్క్ కామెడీ అని ఫనుమంత్ అనే ఒక యూట్యూబర్ ఏం చేశారంటే కన్న తండ్రి కూతురు పై అసభ్యకరణ సెక్సువల్ మాటలు అయితే విమర్శించారన్నమాట. అండ్ దీని పట్ల సాయి ధరమ్ తేజ్ గారు, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. అండ్ సేమ్ టైమ్ హీరోయిన్ గారు, యాంకర్, ఇండస్ట్రీలో ఉన్న పర్సన్ అయితే మనతో ఉన్నారనమాట. మరిన్ని వివరాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. అక్క హాయ్. అక్క హాయ్. ఓకే అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చూస్తుంటాం రోడ్డు మీద ఒక చెల్లెలు అన్న వెళ్తేనే 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. సెకండ్ థింగ్, ఇప్పుడు ఆ వీడియోలో మనం చూస్తున్నాం చిన్న పాప అండ్ వాళ్ళ తండ్రి అయితే ఒక వీడియో చేసుకుంటున్నారు. వీళ్ళు ఒక ఫనుమంత్ అని ఒక యూట్యూబర్ ఇక్కడ సెక్స్ గురించి ఇలా మాట్లాడడం ఎంతవరకు రైట్ అంటారు? యాక్చువల్ గా ఈ డార్క్ కామెడీ అనేది వీళ్ళు పెట్టినప్పటి నుంచి ఒక నలుగురు కలిసి ఒక లైవ్ లో ఏదన్నా ఒక కామెడీ చేసి నలుగురిని నవ్వించడం వేరు. సో ఆ నవ్వించేది కాస్త ఎలా ఉందంటే నవ్వులు కాస్త నువ్వులు అయితే అని సామెత ఊరికనే రాలేదు. సో చాలా సీరియస్ గా అయిపోయింది అనమాట. సో తనకి కూడా ఒక సిస్టర్, తనకి ఒక అమ్మ ఉంటారు కదా, సో వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించాల్సి ఉండే. ఇప్పటికీ చాలా సొసైటీలో బయట జరుగుతున్నాయి ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాల గురించి మనం అసలు మళ్ళీ వేరే విధంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో అప్పట్లో దిశ కానీ, నిర్భయ కానీ ప్రతి ఒక్కరు ఎంతో మంది ఆడపిల్లలు బలవుతూనే ఉన్నారు. సో వాటి గురించి ఇంకా ఆడపిల్లలకి కొంచెం ధైర్యం తీసుకొని రావాలి అంటే అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని నువ్వు నీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఆడపిల్లలకి భద్రత ఎలా కల్పించాలి అనే దాని మీద నువ్వు ఒక టాపిక్ తీసుకో, చెప్పు. నీకు కంటెంట్ కావాలంటే ఓన్లీ సెక్సువల్ గురించేనా, ఇంకా వేరే చాలా ఉన్నాయి కదా. నవే డేస్ లో ఇప్పుడు మనం 2024 లో ఉన్నాము. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి బతకాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఒప్పించుకొని, రిలేటివ్స్ దగ్గర ఒప్పించుకొని, ఎవరు ఏమనుకుంటారా అని సగం చస్తూ బతుకుతూనే బయటకు వచ్చి బతుకుతారు. అలాంటిది 4 ఏళ్ల చిన్నారి పైన నీకు ఎలా కామెంట్ చేయాలనిపించింది? అంటే చిన్నప్పుడు నువ్వు కూడా స్కూల్లోకి వెళ్ళి జానీ ఎస్ పాపారాయి అదే విధంగా నేర్చుకున్నావా నువ్వు? అంటే నువ్వు ఎంత కళ్ళు మూసుకొని పోయి ఉంటే నీ వే ఆఫ్ బిహేవియర్, నీ వే ఆఫ్ టాకింగ్ అలా ఉంటది. ఓపెన్ యువర్ మౌత్, హాహాహా. అసలు అలా ఎలా నువ్వు మాట్లాడగలుగుతున్నావు? నీకు మ్యారేజ్ అయిందా కాలేదో ఫనుమంతుకు తెలీదు, బట్ ఒక దేవుడి పేరు పెట్టుకొని నువ్వు చేసేది మాత్రం ఇలా ఉంది. తప్పకుండా శిక్ష పడుతుంది, నాకు తెలిసి శిక్ష పడే ఉంటుంది. సో పెద్ద వాళ్ళందరూ కూడా స్పందిస్తూనే ఉన్నారు. దయచేసి మన యూట్యూబర్ల మీద కానీ, లేకపోతే యాంకర్ల మీద కానీ, లేకపోతే మన సొసైటీలో ఉండే ప్రతి ఒక్కరి మీద ఇలాంటి మచ్చ మాత్రం తీసుకొని రాకు. కేవలం అంటే ఒక కుండ నిండా ఉన్న పాలల్లో ఒక్క విషపు చుక్క వేసినా ఆ పాలన్నీ విషంగానే తయారైతాయి. రేపటి రోజున ఆ యూట్యూబర్ అలా చేశాడు, డార్క్ కామెడీ అలా చేశాడు అంటాడే తప్పించి నార్మల్ పర్సన్ ఫనుమంత్ అలా చేశాడని అనరు. సో ఒక యూట్యూబర్లు అందరూ కూడా ఏదో ఒక మంచి కంటెంట్ తీసుకొచ్చి సినిమాల గురించో లేకపోతే ఏదో ఒక న్యూ టాపిక్ తీసుకొచ్చి మనీ ఎర్న్ చేసుకుంటూ తమ జీవనాధారం కోసం, లేకపోతే సొసైటీలో జరిగేవన్నీ ప్రతి ఇంటికి ప్రతి ఒక్క పర్సన్కి చేరవేయాలనే ఒక మంచి అభిప్రాయంతో యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా మంచి కంటెంట్ పెడుతూ ఉంటారు. నీకు అదొక్కటే కంటెంటా? ఇంకా వేరే ఏది లేదా? అసలు ఏది లేకపోతే కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకో, ఏది లేకపోతే బయట ట్రాఫిక్ మీద తీ, లేకపోతే చెట్ల మీద తీ, లేకపోతే నీ ఫ్యామిలీ గురించి ఒక మంచిగా ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలి దాని గురించి తీ. ఎందుకు 4 ఏళ్ల చిన్నారి పైన తనకు అసలు ఏం తెలుసు? అసలు తనకి ఫ్యూచర్ తెలుసా? తనకి కనీసం ఎవరేంటి అనేది తెలుసా? తనకు తెలిసింది కేవలం అమ్మ నాన్న ఇంట్లో ఉండే వాళ్ళు మాత్రమే. అదే నువ్వు సొంత నాన్న దగ్గరే నువ్వు అలాగా వాళ్ళిద్దరి మధ్య అలా చెప్పావు అని అంటే నిజంగానే ఇందాక నువ్వు అన్నావు తమ్ముడు, బయట అన్న చెల్లెలు వెళ్తున్నారు, ఇప్పుడు నువ్వే ఉన్నావు అక్క అని పిలుస్తూ ఉంటావు. సో దేవుడిచ్చే తమ్ముడు, దేవుడిచ్చే అన్నలు చాలా మంది ఉంటూ ఉంటారు. ఇప్పుడు మన ఇద్దరం బండి మీద వెళ్తూ ఉంటాం, మన ఇద్దరం అక్క తమ్ముడు అని పిలుచుకుంటున్నాం కాబట్టి తెలిసే వాళ్ళు ఏంటంటే ఓకే వీళ్ళిద్దరు అక్క తమ్ముడు. బట్ తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, చూడరాళ్ళు ఎలా వెళ్తున్నారు అనుకునే రోజులు ఇవి. ఇలాంటి రోజులలో దేనికైనా సరే ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి, మీకు మేము ఉన్నాము అని చెప్పాలి, అంతేకాని అది చాలా రాంగ్ తను చెప్పడం. ఓకే. అండ్ ఇంకొక విషయానికి వచ్చాక సాయి ధరమ్ తేజ్ గారు, మళ్ళీ మంత్రి సీతక్క, రేవంత్ రెడ్డి గారు చాలా మంది అయితే స్పందిస్తున్నారు. అండ్ ఇంకొక విషయానికి వస్తాక అంటే చాలా మంది అంటే మన నిన్న ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ మంచు లక్ష్మి అక్క కూడా అనింది, ఇలాంటి వాళ్ళకు చాలా పెద్ద శిక్ష పడాలి. ఇలా అంటే ఈ వడు నోట్లో నుంచి రావాలన్నా భయపడాలి వాళ్ళు. ఎందుకంటే మనం చూస్తున్నాం, మన రీసెంట్గా ఎల్బీ నగర్ లో కూడా చిన్న పాప మీద అఘాయిత్యం జరిగింది. అసలు ఏ విధంగా చూడొచ్చు, ఎలాంటి శిక్ష పడాలి వాళ్ళకు?
ఎలాంటి శిక్ష అని అంటే ఇంకా వీళ్ళు మాట్లాడింది ఇది ఇక్కడ వరకునే క్లోజ్ అయిపోవాలి. ఇప్పుడు మంచు లక్ష్మి గారు మాట్లాడినా లేకపోతే నేను మాట్లాడినా, లక్ష్మి గారు చాలా గొప్పగా చెప్పారు. ప్రతి ఆడపిల్ల కూడా ఏంటి అని అంటే ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా భయపడుతూ ఉంటారు. సో వీళ్ళ మైండ్ లో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భయం తీసేయాలి అంటే వాడికి చాలా కఠినంగా శిక్ష పడాలి. తనకు మాత్రమే కదా, వీడియో లైవ్ లో ఎవరైతే నలుగురు ఉన్నారో వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, అతను చేసే కామెంట్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో మళ్ళీ వాళ్ళు మాత్రమే కాకుండా కింద మీరు కామెంట్స్ పెట్టండి, మేము కామెంట్స్ చదివి వినిపిస్తాం. ఏంటది, దేని గురించి నువ్వు కామెంట్ పెట్టమనేది? ఏమన్నా మంచి విషయం గురించి మాట్లాడుతున్నావా నువ్వు? సో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు కాబట్టి చాలా పెద్ద శిక్షనే పడాలి. సో ఇంకొకసారి లైఫ్ లో ఆడపిల్లల గురించి మాట్లాడాలి అంటే వాడు భయపడాలి. అది ఓకే. అండ్ వన్ వర్డ్ లో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అక్క మీరు? అలాంటి వాళ్ళకి అసలు వాడి పేరు ఎత్తాలంటే కూడా నాకు భయంగా కోపంగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఒక ఆడపిల్లనే కదా, నాకు ఒక తండ్రి ఉంటారు, మంచు లక్ష్మి గారు తనకి తండ్రి. ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా నాన్న దగ్గరే ఒక ఫ్రెండ్ లాగా ప్రపంచం మొత్తం నా నాన్నే అని చెప్పి నాన్న భుజాల మీద నుంచి మనం ప్రపంచాన్ని చూస్తాం. అలాంటి నాన్న గురించి వాడు అంత అసభ్యకరంగా మాట్లాడాడు. అసలు వాడి గురించి మనం మాట్లాడుకునే అంత ఆ టైం కూడా తీసుకోవద్దు, ఆ టైం కూడా వేస్ట్ చేసుకోకూడదు. అది